హాయ్ ఆల్ ఆఫ్ యూ, వెల్కమ్ టు అవర్ లెన్ టు ప్రో ఛానల్. సో ఇప్పటి వరకు మనం పైథాన్ లో ఇంటర్వ్యూస్ అవ్వచ్చు, కోడింగ్ అవ్వచ్చు, ఏమేం టాప్ మోస్ట్ ప్రాబ్లమ్స్ అడుగుతారో వాటిని లాజిక్ వైజ్ ఎలా సాల్వ్ చేయాలి వితౌట్ యూజింగ్ ఎనీ ఫంక్షన్, లాజిక్ ఎలా బిల్డ్ చేయాలి అని చూద్దాం. సో ఈ రోజు నుంచి మనం ప్యాటర్న్ ప్రాబ్లమ్స్ చూద్దాం. సో ప్యాటర్న్ అంటే ఏంటి? ఆల్రెడీ నేను షార్ట్ లో చెప్పాను. ప్యాటర్న్ అంటే ఒక స్పెసిఫిక్ ఫార్మాట్ లో డేటాను ప్రింట్ చేయగలుగుతాం. ఇక్కడ ఏంటి, ఒక స్క్వేర్ షేప్ లో స్టార్స్ అన్ని ప్రింట్ అయి ఉన్నాయి. ఓకే, సో అలా ప్యాటర్న్స్ ఇచ్చినప్పుడు మనం వాటిని ఎలా ప్రింట్ చేయాలనేది మన ఈరోజు ప్రాబ్లం. ఓకే, సో సింపుల్, ఈజీ, మీరు కన్ఫ్యూజ్ అవ్వాల్సిన అవసరం లేదు. చాలా సింపుల్ గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎండ్ వరకు చూడండి. సో ఇక్కడ మనకి ఎన్ని కాలమ్స్ ఉన్నాయి? 4 కాలమ్స్ ఉన్నాయి. అంటే ఇలా వర్టికల్ గా 4 కాలమ్స్ ఉన్నాయి. అండ్ ఎన్ని రోస్ ఉన్నాయి? 4 రోస్ ఉన్నాయి. లైక్ హారిజాంటల్ గా 1 2 3 4. సో 4 రోస్ లో 4 కాలమ్స్ ప్రింట్ చేస్తే దాన్ని మనం స్క్వేర్ ప్యాటర్న్ అంటాం. ఎందుకు? లెంత్ అండ్ విడ్త్ బోత్ ఆర్ సేమ్, రైట్? సో దీన్ని మనం పైథాన్ లో ఎలా ప్రింట్ చేయాలి అని అంటే చాలా సింపుల్. సో మీరు రోస్ కి ఒక లూప్ తీసుకోవాలి, కాలమ్స్ కి ఒక లూప్ తీసుకోవాలి. ఓకే, సో సేమ్ ఇలా. సో రోస్ కి ఒక లూప్ తీసుకోండి. సో అందులో నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి 1 నుంచి తీసుకుంటున్నాను, కానీ అక్కడ డైరెక్ట్ గా మనం రేంజ్ ఆఫ్ 4 అలా తీసుకోవచ్చు. సో దెన్ అంటే ఒక రోలో ఎన్ని కాలమ్స్ ప్రింట్ చేయాలి? నేను 4 కాలమ్స్ ప్రింట్ చేయాలి. సో దానికి కూడా ఒక రేంజ్ తీసుకోవాలి ఇన్సైడ్ దట్. ఓకే, సో ఫర్ కాలమ్ ఇన్ రేంజ్ ఆఫ్ సేమ్ 1,5. ఓకే, సో మీరు ఇలా డైరెక్ట్ గా 1,5 ఇలా అయినా తీసుకోవచ్చు. ఆర్ రోస్ కాలమ్స్ అని వేరియబుల్స్ రీడ్ చేసి ఇక్కడ ఇన్పుట్ లో యూజర్ దగ్గర నుంచి ఇన్పుట్ తీసుకొని ఆ వేరియబుల్స్ కూడా ఇక్కడ పాస్ చేయొచ్చు. ఓకే, ఎలా అయినా చేయొచ్చు. దెన్ ఇప్పుడు మనం ఏం చేయాలి? స్టార్ ని ప్రింట్ చేయాలి. సో ప్రింట్ స్టార్. ఓకే, స్టార్ ప్రింట్ చేసిన తర్వాత మళ్ళీ ఏం చేయాలి చూడండి. న్యూ లైన్ కి వెళ్ళాలా, పక్కనకి వెళ్ళాలా? అంటే ఈ స్టార్ ప్రింట్ చేసిన తర్వాత స్పేస్ ఇచ్చి మళ్ళీ ఇంకొక స్టార్, స్పేస్, స్టార్, అలా. అంటే స్టార్ ప్రింట్ చేసిన తర్వాత న్యూ లైన్ కి వెళ్ళకూడదు. మీరు ఇలా డైరెక్ట్ గా వదిలేస్తే అది న్యూ లైన్ కి వెళ్ళిపోతుంది. సో దానికి మీరు చెప్పాలి న్యూ లైన్ కి వెళ్ళకూడదు, దాని పక్కనే స్పేస్ ఇచ్చి పక్కన ఇంకో స్టార్ వచ్చేలా తీసుకోవాలి. సో ఇలా కమాండ్ ఇవ్వాలి. ఓకే, దెన్ అంటే ఇప్పుడు ఏమవుతుంది చూడండి. సో R1 రీడ్ చేసుకుంటుంది అది. దెన్ ఇన్సైడ్ ఇన్నర్ లూప్ కి వెళ్తుంది. దెన్ C కూడా 1 అవుతుంది. సో RC1 బోత్ ఆర్ 1 అయినప్పుడు స్టార్ ప్రింట్ చేస్తుంది. అంటే ఫస్ట్ కాలం, ఫస్ట్ రో, ఫస్ట్ కాలం లో ఫస్ట్ ప్లేస్ లో స్టార్ ప్రింట్ అవుతుంది. దెన్ C వాల్యూ విల్ బి అప్డేటెడ్ యాజ్ 2. సో అంటే సెకండ్ కాలం కి వెళ్తుంది, బట్ R మాత్రం మనకు అలానే ఉంది. ఓకే, దెన్ C will be 3, then it will printed the star. C will be 4, it prints the star. Okay, so first row complete అవుతుంది. సో దెన్ కంప్లీట్ అయిన తర్వాత ఏం చేయాలి? న్యూ లైన్ కి వెళ్ళాలి. సో ఆ న్యూ లైన్ కి వెళ్ళటానికి కూడా అంటే ఇన్నర్ ఫర్ లూప్ ఎప్పుడైతే క్లోజ్ అవుతుందో దాని కింద మీరు న్యూ లైన్ కమాండ్ ఇవ్వాలి, ఇలా ఇవ్వాలి. ఓకే, సో అంటే దానికి ఈజీగా అర్థమవుతుంది. ఓకే, నేను న్యూ లైన్ కి వెళ్ళి అప్పుడు ప్రింట్ చేయాలి అని. సో దెన్ న్యూ లైన్ కి వెళ్తుంది. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఏమవుతుంది? R వాల్యూ విల్ బి అప్డేటెడ్. సో ఇవి అన్ని బేసిక్స్ మీకు ఆల్రెడీ తెలుసు అని నేను చెప్తున్నాను. ఆల్రెడీ లూప్స్ డిస్కస్ చేసాం మనం, వెళ్ళి చూడండి ఇన్ కేస్ అర్థం కాకపోతే. దెన్ సో R వాల్యూ విల్ బి 1, అంటే ప్రీవియస్ గా 1 ఉంది. సో ఇట్ విల్ బి అప్డేటెడ్. సో R2 అవుతుంది ఇప్పుడు, అంటే సెకండ్ రో స్టార్ట్ అవుతుంది. అగైన్ సేమ్ C1 నుంచి 4 వరకు స్టార్స్ ని ప్రింట్ చేస్తుంది. అంటే R1 అయినప్పుడు అన్ని కాలమ్స్ లో స్టార్స్ ని ప్రింట్ చేస్తుంది. ఇలాగా ప్యాటర్న్ అనేది ఫామ్ అవుతుంది. సో 4 వరకు. ఓకే, సో ఇప్పుడు నేను ఇది రన్ చేస్తే విల్ సీ ద ప్యాటర్న్ ఓవర్ దేర్. ఓకే, సో ఇది ఏమన్నా కొంచెం కన్ఫ్యూజన్ గా ఉంటే ఇక్కడ ఈ ఐడియాలు చెక్ చేసుకోండి. నేను లింక్ కింద డిస్క్రిప్షన్ లో ఇస్తాను, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. ఎందుకంటే అక్కడ ఈచ్ అండ్ ఎవ్రీ లైన్, ఇక్కడ ఏంటి టోటల్ అవుట్పుట్ మొత్తం చూపించేస్తుంది. బట్ ఇందులో ఏంటంటే
ఈచ్ అండ్ ఎవ్రీ లైన్ ఎలా ఎగ్జిక్యూట్ అవుతుంది అని మీకు చూపిస్తుంది. ఇక్కడ షో ఇన్ కోడ్ లైన్స్ అనుకుంటే అది చూపిస్తుంది. ఓకే, సో చూడండి ఇప్పుడు. సో R1 స్టోర్ అయింది. సో కాలం కూడా 1. దెన్ లెట్ ఇట్ బి ఐ జూమ్ ఇన్ ద ఓకే. సో ఇట్ ప్రింట్స్ ద స్టార్. ఇక్కడ ఫస్ట్ స్టార్ ప్రింట్ అయిపోయింది మనకి. సో నెక్స్ట్ కాలం విల్ బి అప్డేటెడ్. ఎందుకు? ఇన్నర్ ఫర్ లూప్ మొత్తం టర్మినేట్ అయ్యే వరకు అది ఇటరేట్ అవుతూనే ఉంటుంది. ఎప్పటి వరకు అవుతుంది? సో ఆ రేంజ్ అనేది 4 వరకు వెళ్ళే వరకు అది ఇటరేట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో సి సెకండ్ స్టార్. సో సి విల్ బి 3, థర్డ్ స్టార్, C4, ఫోర్త్ స్టార్. దెన్ ఇన్నర్ లూప్ విల్ బి టర్మినేటెడ్. దట్ మీన్స్ R విల్ బి 2. దెన్ ఓకే, ఇక్కడ ఆల్రెడీ ప్రింట్ కమాండ్ ఇచ్చాం కాబట్టి అది న్యూ లైన్ కి వెళ్ళిపోతుంది. సో కింద లైన్ లో మీకు స్టార్ ప్రింట్ అవుతాయి. ఓకే, సో R విల్ బి 2, కాలం విల్ బి 1. సో ఇక్కడ మీకు స్టార్ అనేది వస్తుంది. ఓకే, దెన్ కాలం మళ్ళీ 4 అవుతాయి, 4 స్టార్. దెన్ R విల్ బి 3. సో థర్డ్ రోలో మళ్ళీ కాలం 1 నుంచి స్టార్ట్ అయ్యి 4 వరకు ఆ 4 కాలమ్స్ ని ప్రింట్ చేస్తూ వెళ్తుంది. గాట్ ఇట్? దెన్ R విల్ బి 4 అగైన్. దెన్ C విల్ బి 1. సో మళ్ళీ ఆ 4 స్టార్స్ ప్రింట్ అవుతాయి. ఓకే, సో ఫైనల్ గా మన రో ఫర్ లూప్ కూడా టర్మినేట్ అయిపోతుంది. అంటే R4 అయిపోయిన తర్వాత లోపలంతా ఎగ్జిక్యూట్ అయిపోయిన తర్వాత అది టర్మినేట్ అవుతుంది. సో ఈ వేలో మనం ప్యాటర్న్ ని ప్రింట్ చేయాలి. ఓకే, సో దిస్ ఈస్ ద వే విచ్ ఇస్ వెరీ సింపుల్. సో ప్యాటర్న్ అని అన్నప్పుడు ఎన్ని రోస్ ఉన్నాయి, ఎన్ని కాలమ్స్ ఉన్నాయి అవి చెక్ చేసుకొని ఎలా నేను ప్రింట్ చేయాలి. సో రోస్ లోపల ఈచ్ అండ్ ఎవ్రీ కాలమ్ ని నేను ప్రింట్ చేయాలి కాబట్టి దానికి ఇంకో ఫర్ లూప్ తీసుకోవాలి. సో అలా మీరు థింక్ చేయండి. ఓకే, మీకు ఏమన్నా రాకపోతే అది ఇలా రాసుకోండి. ఓకే, సో అంటే బాక్సెస్ లా డివైడ్ చేసుకొని రోస్ ఎన్ని ఉన్నాయి, కాలమ్స్, సో ఏ ప్యాటర్న్ లో నేను ప్రింట్ చేయాలి. సో నేను అన్ని ఇండెక్సెస్ లో అంటే ఇక్కడ రో 0 కాలం 0 అని అర్థం ఇది. సో రో 0 కాలం 1. సో ఇలా ఓకే, సో ఇలా రాసుకోండి మీరు. దెన్ సో ప్రతిసారి నేను ఇక్కడ ఇలా ప్రింట్ చేసుకుంటూ వెళ్ళాలి. అది స్క్వేర్ ప్యాటర్న్ అయితే. సో కింద ఇంకోటి ఇచ్చాను, అదేంటి? రెక్టాంగిల్ ప్యాటర్న్. సో దీన్ని ఎలా ప్రింట్ చేయాలి? ఎక్స్ట్రా ఏముంది ఆ స్క్వేర్ కి రెక్టాంగిల్ కి? డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఇంకొన్ని కాలమ్స్ ఉన్నాయి. గాట్ ఇట్? అంటే మనం రెక్టాంగిల్ అని ఎప్పుడు అంటాం? లెంత్ అనేది ఎక్కువ ఉండాలి బ్రెడ్త్ కంటే. సో అప్పుడు అంటే ఇక్కడ ఎక్స్ట్రా కాలమ్స్ మీరు యాడ్ చేయాలి. దట్ మీన్స్ ఇక్కడ 4 కాలమ్స్ కాకుండా ఇంకొన్ని తీసుకున్నాం. లెట్ ఇట్ బి 9. అంటే 1 నుంచి 8 వరకు. సో 8 కాలమ్స్ నేను తీసుకుంటున్నాను. అప్పుడు ఏమవుతుంది? సో ఇట్ విల్ బి ప్రింటెడ్ ద రెక్టాంగిల్ ప్యాటర్న్. అంటే ఎక్స్ట్రా కాలమ్స్ ఇక్కడ మీరు యాడ్ చేస్తున్నారు. అంటే ఇక్కడ R వచ్చేసి రో వచ్చేసి 1 నుంచి 4 మీరు మెన్షన్ చేస్తున్నారు, 4 రోసే. బట్ ఇన్సైడ్ దట్ రో ఈచ్ అండ్ ఎవ్రీ రో హ్యాస్ 8 కాలమ్స్. సో అలా 8 కాలమ్స్ ప్రింట్ అవుతాయి. సో ఇది కూడా మీరు చెక్ చేసుకోవచ్చు. ఓకే, లెట్ ఇట్ బి ఐ విల్ మేక్ ఇట్ as this 5 as 9. Save and run. It will be printed. Show in code lines. So see carefully. R will be 1. So 8 కాలమ్స్ వరకు స్టార్స్ ప్రింట్ అవుతాయి. సో తర్వాత R will be 2 అంటే సెకండ్ రోకి వస్తుంది. దెన్ అప్పుడు 8 రోస్ మళ్ళీ ప్రింట్ అవుతాయి. దెన్ R will be 3. R 3 అయ్యాక C మళ్ళీ 1 నుంచి 8 వరకు వెళ్తుంది. ఓకే, సో ఇలా each and every pattern will be printed. Okay, so this is about square and rectangle pattern, how we can print in Python using Python code. For another patterns we will discuss in next class. Like, share and subscribe our Learn to Grow channel. Thank you.